నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బంగారం కొనుగోలు, పెట్రోల్ డీజిల్ వినియోగం, విదేశీ ప్రయాణాలు, వర్క్ ఫ్రం హోం వంటి అంశాలపై ఆయన చేసిన సూచనలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రధాని మాట్లాడుతూ 2026 వరకు అవసరం లేకుండా బంగారం కొనొద్దు, ఇంధన వినియోగాన్ని తగ్గించండి, అనవసర ప్రయాణాలు చెయ్యొద్దు అని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో గోల్డ్ మార్కెట్, జ్యువెలరీ రంగం, అలాగే సాధారణ ప్రజల్లో కూడా అనేక చర్చలు మొదలయ్యాయి. ఇంధన వినియోగంపై మాట్లాడిన సందర్భంగా కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కార్లో ప్రయాణించడం కంటే కార్ పూలింగ్ అలవాటు చేసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే ధనవంతులు కూడా లోకల్ ట్రైన్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తున్నారని ఉదాహరణగా చెప్పినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గి దేశానికి విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆదా అవుతాయని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. బంగారం కొనుగోళ్ల విషయానికొస్తే ప్రతి సంవత్సరం భారత్ భారీగా బంగారం దిగుమతి చేసుకొంటోందని, దీనివల్ల విదేశీ మారక నిల్వలు ఇతర దేశాలకు వెళుతున్నాయని చర్చ జరుగుతోంది. అందుకే ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించి తమ పొదుపులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించినట్లు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఈ చర్చలో ప్రస్తావనలు వచ్చాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య పరిస్థితులు, చమురు సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ భయాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఇంధన ధరలు మరియు ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వ్యాఖ్యలపై అధికారిక పూర్తి వీడియోలు, స్పష్టమైన ప్రకటనలు, సందర్భం వంటి అంశాలను పరిశీలించి మాత్రమే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వీడియోలు, అభిప్రాయాలు, విశ్లేషణలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ప్రజలు పెట్టుబడులు, ఖర్చులు, బంగారం కొనుగోళ్లు వంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.